భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీ సంఘాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక పోడు సాగుదారులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పోడు రైతులపై అటవీశాఖ అధికారులు దాడులు ఆపాలన్నారు. తమకు ఉచిత విద్యుత్ కనెక్షన్తో పాటు బోర్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. వలస ఆదివాసీలకు పోడు హక్కు పత్రాలు, ఎస్టీ కుల సర్టిఫికేట్ ఇవ్వాలని నినాదిస్తున్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పోడు రైతుల విషయంలో ప్రభుత్వ తీరుపై అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్, సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నవరపు కనకయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా భూముల కోసం పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఫారెస్ట్ సాగుదారుల చట్టం ప్రకారం సాగులో ఉన్న గిరిజనులు, ఇతర పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ముందు వేలాది మందితో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా 3 సంఘాలు ఆధ్వర్యంలో ఈ ధర్నా జరుగుతూ ఉంది. ఈ చట్ట ప్రకారం ఆదివాసులకి, ఇతర పేదలకు పట్టాలు ఇవ్వాలి. తెలంగాణలో 11,50,000 మందికి చట్టం వచ్చినప్పుడు పట్టాలకు అర్హత. ఇప్పుడు 5 లక్షల లోపే ఇచ్చారు. ఇంకా 5-6 లక్షల మందికి పట్టాలు ఇవ్వాలి. తక్షణం పట్టాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారిని కోరటానికి, ఒత్తిడి చేయటానికి ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ రెండోది ఏమిటనంటే, ఇప్పుడు వర్షాలు వచ్చిన తర్వాత పంటలు వేసుకుంటా ఉంటే ఫారెస్ట్ అధికారులు నిర్బంధం చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, కందకాలు తవ్వుతున్నారు, దాడులు చేస్తున్నారు, జైలుకు పంపుతున్నారు. ఇది మంచిది కాదు. పోయిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, ప్రతి ఎకరానికి పట్టా ఇచ్చి తీరతాను, కేసీఆర్ గారికి భిన్నంగా వ్యవహరిస్తాను, పెట్టిన కేసులన్నీ ఎత్తేస్తానని చెప్పారు. రేవంత్ రెడ్డి గారి మాటల్లో రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి విషయాలు, అలాగనే ప్రియాంక గారు ములుగులో చెప్పినటువంటి విషయాలన్నింటినీ ప్రజలు నమ్మారు, విశ్వసించారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, కేసీఆర్ గారిని ఓడించారు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. కాబట్టి అందరికీ పట్టాలు ఇవ్వండి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసులు రద్దు చేయండి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు, వ్యవసాయ కార్మిక, గిరిజన సంఘాల పిలుపుకి గతంలో జరిగినటువంటి పోరాటాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఉంది.